సతీష్ ఎడ్యుటెక్. ఈ వీడియోలో మనము గ్రూప్ డి లో అడుగుతున్నటువంటి ఫిజిక్స్ న్యూమరికల్స్ లో భాగంగా ఇది పార్ట్ 3 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడి నుంచి చూడండి. కంప్లీట్ గా మీకు 1 or 2 మార్క్స్ ఈజీగా ఈ వీడియోస్ ద్వారా మీకు అందడం జరుగుతుంది. కాబట్టి ఈ న్యూమరికల్స్ ని మీరు మిస్ చేయకండి. అండ్ చాలా సింపుల్ గా మీరు ఆన్సర్స్ పెట్టే న్యూమరికల్స్ మీకు ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ మనము టాపిక్ గురించి మాట్లాడితే మనం దీంట్లో 3 ఫార్ములాస్ ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చే లెక్కలు ఎలాంటి లెక్కలు అంటే, ఫస్ట్ ద్రవ్యరాశి, భారం. ఓకే, సో వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ తో ఒక లెక్క అడగడం జరుగుతుంది. అదే విధంగా ద్రవ్యరాశి, వేగం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ తో అడిగేటువంటి లెక్కలు. అండ్ అదే విధంగా బలము ఇంటూ త్వరణం. ఓకే, సో సారీ బలము మరియు త్వరణం వీటి మధ్య ఉండేటువంటి రిలేషన్ లేదా మనకు ద్రవ్యరాశి త్వరణం. ఓకే, ద్రవ్యరాశి త్వరణం ఈ విధంగా తీసుకున్నా పర్లేదు. ఓకేనా, ఈ విధంగా ఉండేటువంటి వాటి మధ్య ఉండేటువంటి లెక్కలు మనకు అడగడం జరుగుతుంది. వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము, ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనేటువంటి ఫార్ములాను వాడతాము. ఓకే, ఇక్కడ ఎఫ్ అంటే మీ అందరికి తెలుసు ఫోర్స్ బలము, ఎం అంటే ద్రవ్యరాశి, ఏ అంటే యాక్సలరేషన్ అంటే త్వరణం అన్నమాట. ఓకే, సో ఎఫ్ అంటే బలం, ఎం అంటే ద్రవ్యరాశి, ఏ అంటే త్వరణం. ఓకే, ఏ మీన్స్ యాక్సలరేషన్. త్వరణం అంటే ఏంటి? త్వరణం అంటే వేగంలో మార్పు. ఓకే, చేంజ్ ఇన్ వెలాసిటీ, వేగంలో మార్పుని మనము యాక్సలరేషన్ ఓకే అని పిలవడం జరుగుతుంది. త్వరణం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి వేగంలో మార్పు అంటే ఫస్ట్ ఒక వస్తువు కొంత వేగం ఉంటుంది, అంటే యు అనేటువంటి వేగం ఉంటుంది. ఆ వేగం ఏమవుతుందంటే కొంత బల ప్రయోగం వల్ల లేదంటే యాక్సలరేషన్ వల్ల, అంటే కొంత బయటి నుంచి బాహ్య బల ప్రయోగం వల్ల అదేమవుతుందంటే వేగంలో మార్పు వస్తుంది. అంటే ఫస్ట్ యు అనేటువంటి వేగం ఉంటే అది తర్వాత వి అనేటువంటి వేగంగా మారుతుంది. సో ఈ వేగంలో మార్పు అనేటువంటిది కొంత సమయం పాటే జరుగుతుంది అనమాట. అంటే క్విక్ సెకండ్ లో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కార్లో యాక్సిలరేటర్ వస్తారనుకోండి, అంటే 2 seconds వస్తారనుకోండి, అంతే బలం పనిచేసి అది 2 seconds లో మాత్రమే స్పీడ్ అనేటువంటిది అందుకోవడం జరుగుతుంది. మళ్ళీ మీరు యాక్సిలరేషన్ పైన అంటే యాక్సిలరేట్ పైన మీరు కాల్సిన వెంటనే అది మూవ్ అవడం ఆగుతుంది అనమాట. అలా స్పీడ్ రేసింగ్ లాంటిది అనమాట ఇది. ఓకేనా, సో కాబట్టి దీని మధ్య మనము ఎస్టాబ్లిష్ ఎలా చేస్తామంటే త్వరణాన్ని ఏ ఈక్వల్ టు వి మైనస్ యు బై టి అనేటువంటి ఫార్ములా ద్వారా చెప్తాం. ఇక్కడ వి అంటే తుది వేగం, వి అంటే తుది వేగం. ఓకే, యు అంటే తొలి వేగం, యు అంటే తొలి వేగం. సో ఈ తొలి వేగం తుది వేగంగా మారడానికి కావాల్సినటువంటి సమయం మనం టీగా తీసుకుంటాం. టీ అంటే కాలంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో వీటి మధ్య ఉండేటువంటి రిలేషన్స్ తో మనకు ఒక మోడల్ లెక్కలు ఇస్తాడు. నెక్స్ట్ మీ అందరికి తెలుసు డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజి. ఓకేనా, డబ్ల్యూ అంటే ఏంటి? భారం, డబ్ల్యూ అంటే భారం. ఎం అంటే ఏంటి? ఇక్కడ ద్రవ్యరాశి. ఓకే, ద్రవ్యరాశి. జి అంటే ఏంటి? గురుత్వ త్వరణం. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వ త్వరణం అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వీటితో ఉన్నటువంటి ఫార్ములా నుంచి మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ద్రవ్య వేగం, దీన్ని ఇంగ్లీష్ లో మొమెంటం అంటాం, దీన్ని పీతో సూచిస్తాం అనమాట. సో ద్రవ్య వేగం పేరులోనే ఉంది, ద్రవ్య వేగం అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగం అనమాట. ఓకే, మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ. సో దీన్ని ద్రవ్య వేగం అంటాం. దీనిపైన మనకి ఇచ్చినటువంటి లెక్కలు ఎలా అడిగాడు, దీంట్లో ఏ విధంగా ట్విస్ట్ చేస్తాడు, మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడు, అండ్ మనం సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటి అంశాలు ఈ వీడియోలో మనము మాట్లాడడం జరుగుతుంది. ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్. మళ్ళీ నేను ఈ వి మైనస్ యూ బై టీను యాక్సిలరేషన్ ఎందుకు తీసుకున్నా, అసలు త్వరణం అంటే ఏంటి, వేగం అంటే ఏంటి, స్థానభ్రంశం అంటే ఏంటి, దూరం అంటే ఏంటి, స్థానభ్రంశానికి దూరానికి మధ్య తేడా ఏంటి, ఇవన్నీ మీరు చూడాలనుకుంటే నేను ఫిజిక్స్ క్లాసెస్ చేశాను ఆల్రెడీ. దీనికి సంబంధించినటువంటి కంటెంట్ క్లాసెస్ నేను చేశాను. ఆ క్లాసెస్ ఎవరైతే చూడకపోతే ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఈ ఐ సింబల్ పైన మీరు క్లిక్ చేసి చూడొచ్చు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ 15 మాక్ టెస్ట్లు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ 15 మాక్ టెస్ట్లతో పాటు మీకు అడిషనల్ గా 2000 ప్రీవియస్ గ్రూప్ డి ఎన్టీపీసీ అడిగినటువంటి బిట్స్ నేను హ్యాండ్ రిటన్ నోట్స్ రాశాను. హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు గ్రూప్ డి ఎన్టీపీసీ అడిగినటువంటి 1200 మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు ఎక్స్ట్రాగా అందజేయడం జరుగుతుంది ఈ సిరీస్ తీసుకున్న వాళ్ళకి. దాంతో పాటు ఇప్పుడు
120 ఫిజిక్స్ న్యూమరికల్స్ ఏవైతే డిస్కషన్ చేస్తున్నామో ఈ న్యూమరికల్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. ప్రతి టెస్ట్ మీరు 3 టైమ్స్ రాసుకోవచ్చు. టెస్టులు అన్ని తెలుగులో ఉంటాయి. తీసుకున్న డేట్ నుంచి మీరు 6 మంత్స్ పాటు టెస్టులు రాయొచ్చు. టెస్ట్ ఫీజు వచ్చేసి ఈ 15 టెస్టులకు కలిపిన ఫీజు వచ్చేసి ఈ మెటీరియల్ అంతా కలిపి 160 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన యాప్ లింక్ మీకు కామెంట్ లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఒక ఫ్రీ మాక్ టెస్ట్ ఇచ్చాను, ఫ్రీ శాంపుల్ కి ఒక టెస్ట్ ఇచ్చాను. ఆ టెస్ట్ రాయండి. టెస్ట్ నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. ఓకేనా? అండ్ మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుంది సార్ ఇక్కడ, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ 200 న్యూటన్స్ ఫైండ్ ఇట్స్ మాస్. ఒక వస్తువు యొక్క భారము 200 న్యూటన్లు అయితే ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నాడు. సార్ ఇక్కడ మీకు 2 అంశాలు నేను ఇక్కడ చెప్తాను. ఓకే, ఒకటి భారము అంటే వెయిట్ అండ్ ద్రవ్యరాశి అంటే మాస్. ఓకే, ద్రవ్యరాశి. ఈ భారం అనేటువంటిది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. భారం అనేటువంటిది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఓకే, ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ద్రవ్యరాశి అనేటువంటిది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. అంటే విశ్వంలో ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అంటే ఇది మారదు అనమాట. ఈ భారాన్ని మనము డబ్ల్యూతో చూస్తాం. డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. ఈ ప్రదేశాన్ని బట్టి ఎందుకు మారుతుందంటే ఈ గురుత్వ త్వరణం ఉంది కదా, ఈ గురుత్వ త్వరణం భూమి మీద ఒకలాగా ఉంటుంది, చంద్రుని మీద ఒకలాగా ఉంటుంది, శూన్యం అంటే విశ్వంలో ఒకలాగా ఉంటుంది అనమాట. సో ఇది మారే కొద్దీ ఆటోమేటిక్ గా ఈ డబ్ల్యూ అనేటువంటిది మారుతుంది. ద్రవ్యరాశి అంటే కాన్స్టెంట్ ఎం అనమాట. అంటే ఈ ద్రవ్యరాశి అంటే ఏంటి, ఒక పదార్థం అంటే ఏదైనా ఒక పదార్థంలోని అణువుల మొత్తాన్ని మనము ఏమంటామంటే ద్రవ్యరాశి అని చెప్పేసి ప్రకటన చేస్తాం. అంటే అణువుల మొత్తం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. ఏ ప్రదేశానికి తీసుకెళ్ళినా అవే అణువులు ఉంటాయి కాబట్టి ద్రవ్యరాశి మారదు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమంటుంది సార్ అంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇది స్టార్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. భారాన్ని మనము న్యూటన్లో చూపిస్తాం అనమాట. భారాన్ని మనము న్యూటన్లలో చూపిస్తాము, ద్రవ్యరాశిని మనము కేజీలలో తెలుపుతాం. సరే ఇక్కడ చూడండి ఏమడుగుతున్నాడు. సింపుల్ గా ఎందుకు చెప్పాను ఈ స్టోరీ అంటే, ఒక వస్తువు భారం 200 న్యూటన్స్ అంట. అయితే ఆ వస్తువు ద్రవ్యరాశి ఎంత అని అడిగాడు. ఇక్కడ ఏమిచ్చాడు, 20 న్యూటన్స్, 20 వాట్స్, 20 పాస్కల్, 20 కేజీ. ద్రవ్యరాశిని మనం దేంట్లో చెప్తాము, కేజీలలో చెప్తాం. అంటే లెక్క చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ? అవసరం లేదు. డైరెక్ట్ ఆప్షన్ డి అని చెప్పొచ్చు. లేదు సార్ నాకు ఫార్ములా గుర్తు, నేను లెక్క చేస్తానంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ అనేటువంటి ఫార్ములాను ఉపయోగిస్తాం. డబ్ల్యూ ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. జీ వాల్యూ వాడు ఇక్కడ ఇచ్చాడు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని. కాబట్టి ఎం అలాగే ఉంటుంది, ఎందుకంటే ఎం కావాలి కాబట్టి ఇంటూ 10. ఇక్కడ 10 1 ఈ 0 కట్ అయిపోతే ఎం ఈక్వల్ టు 20 రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ద్రవ్యరాశిని కేజీలో గెలుస్తాం కాబట్టి ఎం ఈక్వల్ టు 20 కేజీ అని చెప్పేసి మనము ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడు అడిగారంటే అక్టోబర్ 22, 2018 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, ఇలా మనము సింపుల్గా లెక్క చేయొచ్చు. మీరు మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఫిజిక్స్ వచ్చిన వాళ్ళు అయితే మీకు ఈజీగా అనిపించచ్చు. కొంతమంది అంటే ఫిజిక్స్ మీద ఇబ్బంది ఉన్న వాళ్ళు న్యూమరికల్స్ కొరకు, అందుకని వాళ్ళ కొరకు స్లోగా చెప్తున్నాను. కొద్దిగా ఇది గమనించాలి ఫాస్ట్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇది చూడండి, వాట్ విల్ బి ద మాస్ ఆఫ్ ఎ గర్ల్ వేవింగ్ 450 న్యూటన్స్ అన్నాడు. ఇక్కడ ఏమంటుండంటే 450 న్యూటన్లు భారము కలిగిన ఒక బాలిక ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నాడు. సార్ ఇక్కడ మీకు తెలుసు డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ అనేటువంటి ఫార్ములాను ఉపయోగిస్తాం. అండ్ అమ్మాయి భారం ఇచ్చాడు ఎంత, 450. అవునా? ఇక్కడ మనకి ఏం కావాలి, ద్రవ్యరాశి. సరే మరి జీ విలువ ఇక్కడ ఏమైనా ఇచ్చాడా? జీ విలువ అతను ఒకవేళ ఎగ్జామినరు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇస్తేనేమో అది తీసుకోవాలి. ఒకవేళ అతను అది ఇవ్వలేదు అనుకోండి, మనము 9.8నే తీసుకొని క్యాల్కులేషన్ చేయాలి. ఓకేనా? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేటువంటి దాన్ని క్యాల్కులేషన్ చేసుకోవాలన్నమాట. అంటే 450/9.8. 450/9.8 అంటే ఎంత వస్తుందంటే 45.9. ఓకే, 45.9 కేజీ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఒకవేళ ఎగ్జామినర్ ఇవ్వకపోతే జీ విలువ మీరు గుర్తుంచుకోండి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేటువంటి దాన్ని మనము జీ విలువ తీసుకోవాలి, గురుత్వ త్వరణం విలువ. ఇది సింపుల్ లెక్కనే. ఇది ఎప్పుడు అడిగారంటే మనకు సెప్టెంబర్ 20, 2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. మీకు డేట్స్ కూడా చెప్తున్నాను, క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే. నెక్స్ట్ ఇది చూడండి, ద momentum of a body 50 kg meter per second and the velocity is 5 meter per second. What is the mass of the body? ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగం 50 kg మీటర్ పర్ సెకండ్, దాని వేగము 5 మీటర్ పర్ సెకండ్ అయిన ద్రవ్యరాశి. ఇంత ముందుకే చెప్పుకున్నాం మనము ద్రవ్య వేగం. దీన్ని మనము మొమెంటం అని చెప్తాం ఇంగ్లీష్లో, దీన్ని పీతో చూపిస్తామని చెప్పాం. ద్రవ్య వేగం అంటే ఏంటి, ద్రవ్యరాశి ఇంటూ వేగం. దీన్ని
ఏం చేస్తాం, P = mv రూపంలో చూపిస్తామని చెప్పేసి మనం చెప్పుకున్నాం, అవునా కదా. ఇక్కడ ఏమంటుంది సార్ వాడు, ద్రవ్యవేగం చెప్తున్నాడు ఎంత 50 kg/s అని, అంటే ఇక్కడ 50 అలాగే రాసుకుంటాం ద్రవ్యవేగం ప్లేస్లో. నెక్స్ట్ m మనకు కావాలి కనుక్కోమన్నాడు కాబట్టి అలాగే ఉంచుతున్నా. వేగం ఎంత చెప్తున్నాడు, 5 m/s. ఓకే, 5 m/s. 5 ఎక్కం 5 10ల దట్ ఈజ్ ఈక్వల్ టు m, అంటే ద్రవ్యరాశిని మనం ఎప్పుడు కూడా దేనిలో చెప్తామన్నా, కేజీలో 10 kg అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ చూడొచ్చు 10 kg. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 10 న్యూటన్ ఇచ్చాడు, 10 న్యూటన్ పెడితే రాంగ్ అవుతుంది, ఓకేనా. 10 kg అనేటువంటిది ప్రమాణాలతో జాగ్రత్త చూసి చేయండి, ఓకేనా. సింపుల్ లెక్క. P = me, ద్రవ్యవేగం అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగం, మూమెంటం అంటాం, ఓకేనా. ఇంగ్లీష్లో కొన్నిసార్లు మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మూమెంటం అని ఈ విధంగా రాస్తాడు, ఓకే. మూమెంటం 5 kg/s అని చెప్పేసి ఈ విధంగా రాస్తాడు. సరే మళ్ళీ మూమెంటం అంటే ఏంటి అయితే మాకు తెలియదు, తెలుగులో లేదనకండి, ఓకేనా. కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఈ విధంగా ద్రవ్యవేగాన్ని మూమెంటం అని రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఓకే, తెలుగు ట్రాన్స్లేషన్లో గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, వాట్ విల్ బి ద మూమెంటం ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m/2 whose velocity is 2v. సరే ఇక్కడ ఏమంటుండంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి m/2 అంట, దాని వేగం ఏమో 2v తీసుకోమంటుండు. అయితే ఆ వస్తువు యొక్క ద్రవ్యవేగం ఏమవుతుందని అడుగుతున్నాడు. మీకు తెలుసు ద్రవ్యవేగం P = ద్రవ్యరాశి ఇంటూ వేగం. P = మీకు ద్రవ్యరాశి m బదులు ఏం తీసుకోమంటుండు, m/2 తీసుకోమంటుండు. v బదులు ఏం తీసుకోమంటుండు, 2v తీసుకోమంటుండు, అవునా. సో ఈ 2 కట్ అయిపోతే ఏం మిగులుతుంది, mv మిగులుతుంది. సో P = మళ్ళీ ఏమొచ్చింది మనకు, mv వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చి ఏమవుతుంది, mv అనేటువంటిది ఆప్షన్ బి అనేటువంటిది అవుతుంది. ఇదే లెక్కను మళ్ళీ ఎలా అడిగాడంటే, అంటే ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి లెక్క కూడా 2 times 3 times వచ్చింది, నెంబర్లు మాత్రమే మారుతాయి, ఓకేనా. సరే ఇక్కడ ఇదే లెక్కను ఏ విధంగా అడుగుతుందంటే, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి సగాన్ని చేసి వేగాన్ని రెట్టింపు చేసిన ద్రవ్యవేగం ఏమవుతుంది అని అడుగుతాడు, ఓకేనా. గుర్తుంచుకోండి. ఇదే లెక్కను ఎలా అడిగాడంటే చెప్తున్నా చూడండి, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని సగం చేసి, ఓకేనా, దాని వేగాన్ని రెట్టింపు చేసిన ద్రవ్య వేగం ఏమవుతుంది, మారుతుంది, ఓకేనా, పెరుగుతుంది, మారదు, ఓకేనా, చెప్పలేం అనేటువంటి ఆప్షన్లు ఇచ్చాడు అనమాట. అంటే ఎలాంటి మార్పు కూడా ఉండదు, మారదు అనేటువంటిది రైట్ ఆన్సర్, ఓకేనా. ఎలాంటి మార్పు కూడా ద్రవ్యవేగంలో ఉండదు, ద్రవ్యరాశిని సగం చేసి వేగాన్ని రెట్టింపు చేసినప్పుడు. ఈ విధంగా కూడా అడుగుతాడు. సో మీరు అలా అడిగినా ఇలా అడిగినా కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఇది చూడండి, ఆబ్జెక్ట్ విత్ మాస్ ఆఫ్ 80 kg యాజ్ వెలాసిటీ 60 m/s, దెన్ ఇట్స్ మూమెంటం. ఇది ఎప్పుడు అడిగాడంటే మనకు సెప్టెంబర్ 22, 2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. సింపుల్ లెక్క. P = mv డైరెక్ట్ రాయడమే, ఓకేనా. P = mv. సో ఇక్కడ m అంటే ఎంత, ఎన్ని కేజీలు, 80 kgల వస్తువు ఉందంట, దాని వేగం ఎంత, 60 m/s. సో 80 × 60 అంటే 8 4800. ఇక్కడ చూడండి అన్ని 4800లో ఇచ్చాడు. 4800 ఇస్తే ద్రవ్యరాశికి ప్రమాణం ఏంటి, కేజీ, వేగానికి ప్రమాణం ఏంటి, m/s. కొన్నిసార్లు m/s ఈ విధంగా ఇవ్వకుండా m/s⁻⁻1 ఇస్తాడు. ఈ -1 అంటే అర్థం ఏంటంటే బై s అని రూపం అనమాట, ఓకే. m/s మనము m/s⁻⁻1 అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనము రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఇక్కడ చూడండి, ఆప్షన్ బిలో ఉంది, అవునా కదా. సో m/s², సో వేగంలో స్క్వేర్ ఉండదు, సెకండ్లో స్క్వేర్ ఉండదు, m² అన్నాడు, సారీ m² అన్నాడు. ఇది కూడా రాంగు. సో ఆటోమేటిక్గా 4800 kg m/s అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు ఈ ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇది మీకు హోంవర్క్, డైరెక్ట్ చెప్తున్నాను. 50 kgల వస్తువు ఉందంట, దానికి వేగం వచ్చేసి 6 m/s, ఓకే. 50 kgల వస్తువు 6 m/s వేగంతో వెళ్తుంది. అయితే దాని ద్రవ్య వేగం ఎంత నాకు కామెంట్లో తెలపండి. ఇంతకన్నా ఈజీ లెక్క ఉండదు. మీకు ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైతే ఈ లెక్క మీరు నాకు సెకండ్లో ఆన్సర్ పెడతారు కామెంట్లో, ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కొద్దిగా డిఫరెంట్. ఫస్ట్ వీడియో మీరు ఎవరైతే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఎవరైతే చూసారో ఈ లెక్కని చేయగలుగుతారు అనమాట. ఆల్రెడీ నేను చెప్పకుండా చేస్తారు, ఒకసారి ట్రై చేద్దాం, ఓకే. సెప్టెంబర్ 26, 2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. అండ్ ఆబ్జెక్ట్ విత్ 200 grams మాస్ will have momentum with its 10J means joules, okay, 10 joules kinetic energy. సరే ఇక్కడ ఒక 10 జౌల్స్ గతిశక్తి కలిగిన ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 200 grams అయినా దాని ద్రవ్య వేగం ఎంత అని అడుగుతున్నాడు. సరే ఇక్కడ ద్రవ్య వేగం P = దాన్ని ఏం చెప్తాము, m × v = ఎంత అనేటువంటిది మనకు అనుకోమంటుడు. అతను ఏమి ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి ఇచ్చాడు. గతిశక్తి అంటే ½ mv², ఫార్ములా మీకు గుర్తుండాలి, ఓకే. ½ mv² = ఎంత అంట, 10 జౌల్స్ అంట, ఓకే. అతను ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు, వస్తువు ద్రవ్యరాశి ఇచ్చాడు. m = ఎంత ఇచ్చాడు,
200 గ్రామ్స్ ఇచ్చాడు. సార్ ఎప్పుడు కూడా మనము ద్రవ్యరాశిని ఇలాంటి ఫార్ములాలో అంటే హాఫ్ mv² లో ప్రతిక్షేపించినప్పుడు ఎలా తీసుకుంటాము, కేజీలలో తీసుకుంటాం, అవునా కదా. అంటే 200 గ్రామ్స్ అంటే ఏం రావచ్చు, 0.2 kg అని రాస్తాం, అవునా, 0.2 kg అని రాస్తాం. మళ్ళీ ఇది కూడా నాకు తెలియదు అనకండి, 200 kg అంటే 1000, ఈ జీరో కట్ అయిపోతుంది, ఈ జీరోకు ఇక్కడ 0.2 అవుతుంది, 0.2 kg అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ద్రవ్యరాశి ఎంత 0.2 kg అని చెప్పేసి చెప్తాం. ఫస్ట్ మనకి ఇచ్చిన దానిలో ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ నుంచి v వస్తుంది, అంటే ఈ m విలువ దీంట్లో ప్రతిక్షేపిస్తే మనకు v వస్తుంది. v విలువ తీసుకొని ఈ మూమెంటం దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకు ద్రవ్య వేగం వస్తుంది అనమాట. ఫస్ట్ k = ½ mv², అవునా. నెక్స్ట్ హాఫ్ m అంటే ఎంత 0.2 ఇంటూ v అంటే ఎంత మనకు తెలియదు, మనకు కనుక్కోవాలి, v². ke అంటే మనకు తెలుసు, కైనెటిక్ ఎనర్జీ ఎంత 10 జౌల్స్ అనుకున్నాం, అవునా. 1/2 దీన్ని ఏం రాసుకోవచ్చు, 2/10 అని రాసుకోవచ్చా, దీన్ని 0.2ని 2/10 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంటూ v² అలాగే ఉంది, ఇక్కడ 10 ఉంది, ఈ 10 ఇటుకు పంపిస్తున్నా, అంటే 10 × 10 అంటే ఎంత అవుతుంది, ఇటల్ సైడ్ మొత్తం 100 అవుతుంది, 100 = v². సో v కావాలంటే ఏం చేస్తాం, v = 100√100, ఆ రూట్ 100కి రూట్ వేస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది అనమాట. అంటే v విలువ మనకు వచ్చేసింది ఎంత, v విలువ 10 అనమాట. ఇప్పుడు మనం ఏం కావాలి, దీంట్లో ప్రతిక్షేపించాలి, p = mv. ఓకేనా, m అంటే ఎంత 0.2, మళ్ళీ 200 అని రాయకండి, 0.2 ఇంటూ ద్రవ్యరాశి ఎంత, వేగం ఎంత 10. ఓకే 10, p = ఏం రాసుకోవచ్చు, 2/10 రాసుకోవచ్చా, ఇంటూ 10 రాసుకోవచ్చా, అంటే ఈ 10 క్యాన్సిల్ అయితే p = ఏమొస్తుంది, 2 kg/s, 2 kg/s అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సరే మరి ఎంతసేపు చెప్తున్నారు, మేము ఎంతసేపు చేయాలంటే మీకు ఈ కాన్సెప్ట్ గుర్తుంటే ఈ ఫార్ములా రాసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు ఏర్ కదా ఎగ్జామినర్కి అవసరం లేదు, మీరు డైరెక్ట్ టక్ ఆన్సర్ వేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనం చేసేటువంటి విధానం. ఇది చూడండి, ఇది కొద్దిగా డిఫరెంట్ అండ్ ఇది ఇంపార్టెంట్ కూడా. ఇదే లెక్క మోర్ దెన్ 20 టైమ్స్ అడిగాడు, కాకపోతే మీరు జస్ట్ కొద్దిగా ఫోకస్ పెడితే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా, 20 టైమ్స్ అడిగాడు సార్, జస్ట్ నెంబర్స్ మాత్రమే మార్చాడు, 20 టైమ్స్ అడిగాడు, చాలా ఇంపార్టెంట్. వెన్ ఏ కంటిన్యూస్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ 8 kg mass for 2 seconds, increases the velocity of the object 4 m/s to 9 m/s. What is the magnitude of applied force? ఇక్కడ ఏమంటుండంటే 2 సెకండ్ల పాటు ఒక వస్తువు మీద కొంత బలం ప్రయోగించబడిందంట. ఆ వస్తువు ద్రవ్యరాశి ఎంత అంట, 8 kg. అంటే 8 kg ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక వస్తువు పైన 2 సెకండ్ల పాటు కొంత బలం ప్రయోగించబడితే దాని వేగం ఏమైందంట, 4 m/s వేగంతో వెళ్ళేది 8 m/s వేగంతో వెళ్తుందంట. అయితే ఎంత బలాన్ని ప్రయోగించాడు అని మనకు అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సరే ఇక్కడ ఇచ్చిన అంశాలు ఫస్ట్ రాసుకుందాం. వస్తువు ద్రవ్యరాశి ఎంత, m = 8 kg. ఎన్ని సెకండ్ల పాటు పనిచేసింది బలం, t = 2 సెకండ్స్ పాటు పనిచేసింది. అండ్ ఇక్కడ తొలి వేగం ఇచ్చాడు, అవునా. తొలి వేగం ఎంత ఉన్నది దాన్ని, తొలి వేగం = 4 m/s ఉన్నది. అండ్ తుది వేగం, ఓకే, తుది వేగం = మనకి ఎంత 9 m/s అయిందనమాట. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు వాడు, ప్రయోగించిన బలం F = ఎంత అని అడుగుతున్నాడు. మీకు ఒక ఫార్ములా చెప్పాను నేను ఫస్ట్, F = ma అనే ఫార్ములా చెప్పిన, అవునా. ఇక్కడ ఏ అంటే ఏంటి, త్వరణం. త్వరణం అంటే ఏంటి, వేగంలో మార్పు రేటు. ఇక్కడ వేగంలో మార్పు రేటు జరిగిందా, 4 m/s ఉన్నది 9 m/s అయింది. ఎంత టైంలో, 2 seconds. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఏం రాయొచ్చు, ఏ = ఏం రాయొచ్చు, v - u/t అనేటువంటి దాన్ని రాసుకోవచ్చా, నేను రాసుకోవచ్చు. కాబట్టి F = m ఇంటూ ఏ ప్లేస్ లో ఏం రాస్తున్నానంటే v - u/t అనేటువంటిది అని రాసుకుంటున్నాను. ఈ ఒక్క స్టెప్ తెలిస్తే ఈజీ లెక్క అంత అయిపోయింది, మీకు తెలిసింది ఇక్కడ నుంచి. F = m అంటే ఎంత మీకు తెలుసు, 8 kg, v అంటే 9 మైనస్ u అంటే 4 t అంటే ఎంత 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్కం 2 నల్ల అండ్ 4 ఇంటూ 9 4 పోతే 5, సో 4 5 20 న్యూటన్స్ అని చెప్తాం. ఎప్పుడు కూడా బలాన్ని మనము న్యూటన్లలో చెప్పడం జరుగుతుంది. సో 20 న్యూటన్స్. ఆప్షన్ సి అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, చాలా చాలా సింపుల్, చాలా చాలా ఈజీ. కాకపోతే ఈ ఒక్క స్టెప్ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, చాలా సింపుల్ లెక్క, మీరు ఈజీగా చేస్తారు. 50 kg ఉన్నటువంటి ఒక వస్తువు మీద 100 న్యూటన్ బలం ప్రయోగించబడ్డారు. అయితే ఆ వస్తువు త్వరణం ఎంత? సార్ ఇంతకుముందుకు ఏం చెప్పాం, F = ma అనే ఫార్ములా చెప్పాం. F ఇచ్చాడు వాడు, ఎంత 100 న్యూటన్స్ బలాన్ని ప్రయోగించాడంట. ఎంత ద్రవ్యరాశి మీద, వస్తువు మీద, 50 kg ద్రవ్యరాశి వస్తువు మీద. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, డైరెక్ట్ త్వరణం అడుగుతున్నాడు. 50 ఎక్కం 50 రొంట్ల, సో 2. ఓకే, a = 2. మరి 2 అంటే ఏంటి, 2
ప్రమాణాలు ఏంటి? త్వరణానికి ప్రమాణం మీటర్ పర్ సెకండ్ కాదు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా? సో 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి మీకు ప్రమాణాలు కన్ఫ్యూజ్ చేశాడు. 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు, 2 మీటర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. 2 మీటర్ సెకండ్ స్క్వేర్ కాదు, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా మీటర్ పర్ సెకండ్ టు ద పవర్ ఆఫ్ -2. ఈ విధంగా నన్ను ఉంటుంది, ఈ విధంగా నన్ను ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ చూడండి, 20 kg ద్రవ్యరాశి గల ఒక వస్తువు మీద 4 మీటర్ పర్ సెకండ్ త్వరణం పొందాలంటే ప్రయోగించాల్సిన బలం. An object of mass 20 kg is moving with the acceleration of 4 meter per second square. Calculate the amount of force applied to. సో ఇక్కడ ఇది ఎప్పుడు అడిగాడు అంటే October 26, 2018 షిఫ్ట్ 2 లో అడిగాడు. మిగతా పేపర్స్ కూడా నేను ఇక్కడ డేట్స్ ఇచ్చాను. ఆ డేట్స్ అడిగిన డేట్స్ December 10, 2018 షిఫ్ట్ 1. ఓకే, సో ఇది చూద్దాం. మనకి తెలుసు F = ME అనే ఫార్ములా మనకు తెలుసు, అవునా? F అంటే ఏంటి? బలం. సో మనకు కావాల్సింది ఏంది? బలమే అడుగుతుండు. F అలాగే ఉంచుతున్నా. ద్రవ్యరాశి ఎంత? 20 kg. దాని త్వరణం ఎంత? 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే 20 × 4 అంటే 80, అవునా? 80. ఇదేంటి? 80 kgయా? ద్రవ్యరాశిని కేజీలో చెప్తామా? చెప్పాం. 80 ఫోర్స్ని ఎప్పుడు కూడా న్యూటన్లో చెప్తాం. అంటే 80 న్యూటన్ల బలాన్ని దీని మీద మనము ప్రయోగించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ సింపులే, మీరు ఇంతకుముందు కింద లెక్కనే, కాకపోతే ఇది మీరు చేయండి, నాకు చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? లేదంటే మీరు కరెక్ట్గా చూసే ఆప్షన్లని మీరు ఎప్పుడే చెప్పొచ్చు. బలాన్ని దేంట్లో కొలుస్తామన్నా? న్యూటన్లో. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అయిపోయింది. ఇక్కడ పాస్కల్ కాదు, జౌల్స్ కాదు, కేజీ కాదు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఈజీగా చెప్పొచ్చు. ఇది ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. నేనే చెప్తా. 5 సెకండ్ల పాటు కొంత బల ప్రభావం వల్ల 100 kgల వస్తువు వేగం 5 మీటర్ పర్ సెకండ్ నుంచి 15 మీటర్ పర్ సెకండ్ కు మారింది. అయితే ప్రయోగింపబడ్డ బలం ఎంత? చెప్పే కదా 20 టైమ్స్ అడిగిన లెక్క అని, అందుకని ఒక్కసారి చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా. ఈసారి F = MA. F = M. ఏ ప్లేస్ లో ఏం రాస్తాము? V - U/T రాస్తాము. ఓకే, ఇక్కడ M అంటే ఎంత? 100 kgలు. ఇక్కడ V అంటే తుది వేగం -15, తొలి వేగం 5 కాలం 5 సెకండ్ల పాటు. ఓకే, 100 × 15 ఇట్లా 5 పోతే 10/5. ఓకే, 5 ఎక్కం 5 రౌండ్ల 10 రౌండ్ల 100 రౌండ్ల 200. సో 200. బలాన్ని న్యూటన్లో చెప్తాం కాబట్టి డైరెక్ట్ న్యూటన్స్ అనమాట. సేమ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు దీనికి ప్రమాణం తెలిస్తే మీకు ఆన్సర్ సెకండ్లో పెట్టొచ్చు అనమాట. ఓకేనా? కొన్నిసార్లు ఇలా కూడా ఇస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో ఫస్ట్ సెకండ్ వీడియో ఎవరైతే చూడలేదో దయచేసి చూడండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మీ లైక్ షేరింగ్ ఎంత ఎక్కువ ఉంటే నేను అంతే మోటివేటెడ్గా మరిన్ని వీడియోలు తీసుకురావడానికి నాకు అవకాశం ఉంటుంది. సో నాకు లైక్ చేయకుండా, మోటివేట్ చేయకుండా, అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ఇదంతా గ్యాదర్ చేయడానికి ఒక పేపర్ కాదు సార్, ఒక పేపర్లో ఇవన్నీ దొరకవు. నేను డిఫరెంట్ పేపర్స్ను సెర్చ్ చేయాలి. అదేవిధంగా మళ్ళీ డిఫరెంట్ లెక్కలు ఏమేమి అడుగుతున్నాడు దీంట్లో అనేది కూడా ఒక దగ్గర రాసుకొని తీసుకురావాలి. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, అది గమనించండి. ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కింద యాప్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఫ్రీ మాక్ టెస్ట్ ఉంది, ఆ ఫ్రీ మాక్ టెస్ట్ రాయండి. కంపల్సరీ ఆ టెస్ట్ రాయండి. ఎందుకంటే మన దగ్గరనే కాదు, ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకోండి, అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నా అంటే మంచి క్వాలిటీ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు ఎంత బాగా చదివారు అనేటువంటిది తెలుస్తుంది అనమాట. దాని ద్వారానే మీరు ఇంకింత డెవలప్ చేసుకొని ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేదు అనుకోండి, మళ్ళీ 1-2 ఇయర్స్ మళ్ళీ ప్రిపరేషన్లో కూర్చోవాలి. ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలా, లేదా నేను ఇంకా 2-3 ఇయర్స్ చదవాలా అనేటువంటిది మీ హ్యాండ్లోనే ఉంటుంది. కాబట్టి సో బాగా ఆలోచించి ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి. ఓకే, సో థ్యాంక్ యూ.